హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. నా పేరు రోహిత్. ఇవాళ వీడియోలో మనం ఎవరెవరైతే లైసెన్సెస్ సర్వేయర్ 2025కి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్లో ఏం చెప్పబోతున్నారు, మీకు ట్రైనింగ్లో ఏమేమి చెప్తారు, ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ట్రైనింగ్ టైమింగ్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అండ్ వీటి మార్క్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలా ట్రైనింగ్లో చాలా ఉంటాయి. నాకు తెలిసిన వరకు నేను ట్రైనింగ్ చేసినప్పుడు నాకు ఎలాగైతే ఉన్నాయో మీకు కూడా సిమిలర్గా అలానే ఉంటాయి. ఎందుకంటే నేను ట్రైనింగ్ తీసుకుంది కూడా లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్కే, మీరు ట్రైనింగ్ తీసుకుంటుంది లైసెన్స్ సర్వే ట్రైనింగ్కే. సో పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, మాకు మీకు ఒకేలాగే ఉంటుంది. సో నేను లాస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్నాను, సెప్టెంబర్ బ్యాచ్లో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. నాకు ఇంకా రిజల్ట్ వస్తే లైసెన్స్ వస్తుందా రాదన్నది తెలుస్తుంది. మీ అందరికీ మాత్రం తప్పకుండా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే భూభారతి యాక్ట్ 2025 6వ యాక్ట్ ప్రకారం మన తెలంగాణలో ల్యాండ్ సర్వేయింగ్ చేయడానికి చాలా తక్కువ మంది సర్వేయర్స్ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ నోటిఫికేషన్. అందుకనే మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు మీకు ల్యాండ్ సర్వేయింగ్ చేయడానికి వర్క్ అసైన్ చేస్తారు, ఆ వర్క్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో దాని గురించే ఈ ట్రైనింగ్. అయితే మీకు ట్రైనింగ్లో ఏమేమి చెప్పబోతున్నారు, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, వాటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి లేదా ఎవరైనా సర్వేస్కి తెలియాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ మనం నాకు డే 1 నుంచి డే 45 వరకు ఏమేమి జరిగిందో వాటన్నిటి గురించి ఒక షార్ట్గా చెప్పేస్తాను. అంటే లైక్ డైలీ టైమింగ్స్ ఏంటి, ఏమేమి ఫాలో అయ్యారు, మాకు మీ షెడ్యూల్ ఏంటి, ఇలా. సో మాకు ఎవ్రీడే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు క్లాసెస్ అనేవి జరిగింది. ఈ 9 to 5 PM వరకు మాకు షెడ్యూల్ అనేది ఒకటి ఇచ్చారు. నార్మల్ రెగ్యులర్ డేస్లో అయితేనేమో టిప్ అండ్ ప్లాటింగ్ చేయమంటారు, లేదా ఫీల్డ్ ఉంటుంది, ఫీల్డ్ ప్రాక్టికల్. రెండు విధాలుగా డివైడ్ చేసి ఉంటుంది. మీరు టిప్ అండ్ ప్లాటింగ్ అండ్ ఈ ఫీల్డ్ ప్రాక్టికల్ రెండు చేస్తారు. టిప్ అన్ని పేపర్లో ప్లాట్ చేస్తారు. ఈ పేపర్లో ప్లాట్ చేసిన టిప్ అన్ని గ్రౌండ్ పైన ప్లాట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఎప్పుడైతే మన తెలంగాణ రీజియన్లో ఫస్ట్ టైం ల్యాండ్ మెజర్ చేయడం జరిగిందో అప్పుడు ఒక సిస్టమ్ని యూజ్ చేశారు, ఒక సర్వే సిస్టమ్ని యూజ్ చేశారు. ఆ సర్వే సిస్టమ్ ఏంటో మరాఠ్వాడా సర్వే సిస్టమ్. ఫస్ట్ టైం వింటున్నారు కావచ్చు, మేబీ ఎవరికైనా తెలిస్తే గ్రేట్. ఈ మరాఠ్వాడా సర్వే సిస్టమ్ని తెలంగాణ రీజియన్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ల్యాండ్ ఎలా మెజర్ చేశారు అది మనకి మరాఠ్వాడా సర్వే సిస్టంలో తెలుస్తుంది. సో అందుకే మనం మరాఠ్వాడా సర్వే సిస్టమ్ హిస్టరీని తెలుసుకోవాలి. హిస్టరీని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాకు ఎవ్రీడే రెగ్యులర్గా క్లాసెస్ అవేవి, డైలీ 2-3 అవర్స్ క్లాసెస్ జరిగేవి. అందులో ఒక 3 అవర్స్ మనకి ప్రాక్టీస్కి టైం ఇచ్చేవారు. ఆ ప్రాక్టీస్ టైంలో టిప్ అని ప్లాటింగ్ చేస్తారు. ఒక టిప్ అని ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి రఫ్గా. దీన్ని మనం బేస్ లైన్ అంటాం.
దీన్ని మనం ఆఫ్సెట్ అంటాం. టర్మినాలజీ ప్రకారం అయితే ఏమంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది ఒక టిప్పన్, ఎగ్జాంపుల్ టిప్పన్ నేను రఫ్గా వేసాను. ఇది ఇలాంటి టిప్పన్స్ని మీకు ఇచ్చి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయమని చెప్తారు. ఇలాంటి టిప్పన్ని సాల్వ్ చేయాలంటే మీకు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే న్యూమరికల్స్. న్యూమరికల్స్ అంటే న్యూమరికల్ కన్వర్షన్స్. మనకి 1920లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండేది. అందులో తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ, ఇలా 4 భాషలలో అంకెలు అనేవి ఉండేవి, నెంబర్స్. సో మన తెలంగాణ రీజన్లో మెయిన్గా ఒక 80 to 90% వరకు ఈ హిందీ అండ్ ఈ ఉర్దూ నెంబర్స్ టిప్పన్స్ అవైలబుల్గా ఉండవు, లైక్ లేవు. తెలుగు అండ్ మరాఠీ ఎక్కువగా ఉన్నాయి టిప్పన్స్. సో అందుకని మీరు ఫస్ట్ న్యూమరికల్స్ని బాగా నేర్చుకోండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో చాలామందికి గైడ్ చేస్తున్నాను. మీకు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ కండి. నేను నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా బయోలో కూడా ఉంటుంది, వెళ్ళి అక్కడ కూడా చూసుకోవచ్చు. తెలుగు నెంబర్స్ అండ్ మరాఠీ నెంబర్స్ ఎలా ఉంటాయో చూడండి. తెలుగు నెంబర్స్, మరాఠీ నెంబర్స్. మరాఠీ నెంబర్స్ వీటిని అందరూ ఎవరెవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ 100% దీన్ని నేర్చుకోవాల్సిందే. ఇవి రాకపోతే దీన్ని సాల్వ్ చేయలేము. మీకు ఇవి రాలేదంటే దీన్ని సాల్వ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్స్ ఇవి? డైరెక్ట్గా ఎవరైతే ఈ న్యూమరికల్స్ తెలియకుండా ఈ నెంబర్స్ చూస్తారో వారికి ఈ నెంబర్స్ అనేవి తెలియదు. సో ఆ నెంబర్స్ని 100% నేర్చుకోండి. అది నేర్చుకుంటేనే ఈ టిప్పన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, మీరు ఈ ట్రైనింగ్లో ఇంకా ఏమేమి నేర్చుకుంటారంటే విలేజ్ మ్యాప్ని ఎలా వేశారు, విలేజ్ మ్యాప్ని డిమార్కేషన్ ఎలా చేశారు, అండ్ క్రాస్ స్టాఫ్ లైక్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా యూజ్ చేశారు, అండ్ థియరీ పార్ట్. మొత్తం 3 సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి థియరీ. ఇందులో మీకు హిస్టరీ ఉంటుంది, సర్వే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది, సెక్షన్స్ ఉంటాయి, ఇంకా ఎంజాయ్మెంట్ సర్వే ఎలా ఉంటుంది, సాయిల్ క్లాసిఫికేషన్, జమాబందీ, అనౌన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్, డిమార్కేషన్, టర్మినాలజీస్, సర్వే టర్మినాలజీస్, ఇలా చాలా డెప్త్గా ఉంటుంది మరాఠవాడ సర్వే గురించి. సో ఈ థియరీ 100% నేర్చుకోవాల్సిందే. ఈ థియరీలో మీకు 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్లో ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10కి 10 ఆన్సర్ చేయాలి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మేబీ ఒక్కొక్కటి 2 pages దాకా రాయాల్సి వస్తుంది అవసరం పడితే, లేదంటే 1 పేజ్లో కంప్లీట్ చేయాలి. ఇది మీకు ఎగ్జామ్ టైంలో నాకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి, దాని గురించి ప్లాన్ చేసుకొని చేద్దాం. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. పాస్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. నెక్స్ట్ ప్లాటింగ్ కూడా 100 మార్క్స్. దీనిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి,
ఒకటి వచ్చేసి 1:2000కి లేదా 1 in 6 mileకి అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తారు. ప్లాటింగ్లో ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి ఒక్కదానికి 75 మార్క్స్ ఉంటుంది. సారీ 75 కాదు 60 ఉంటుంది. మార్క్స్ ఓన్లీ దీనికి క్వశ్చన్, ప్లాటింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వచ్చేసి ప్లాటింగ్ క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి న్యూమరికల్ కన్వర్షన్ ఉంటుంది, లేదా దీంట్లోనే యాడ్ చేసి ప్లస్ 15 మార్క్స్ ఉంటుంది. అది చెప్పలేము, సపరేట్ కూడా ఇవ్వచ్చు. న్యూమరికల్స్ మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఎన్ఓ ప్లాటింగ్. దీనికి 15 మార్క్స్ ఉంటుంది అండ్ దీనికి 25 మార్క్స్. రైట్? ఓ నో, ప్లాటింగ్కి 60, నో, ప్లాటింగ్కి 70 టోటల్గా, న్యూమరికల్స్ అండ్ ఇది కలిపి, న్యూమరికల్ అండ్ ఇది కలిపి 70 అండ్ డిఎన్ఓ ప్లాటింగ్ వచ్చేసి 30 మార్క్స్. డిఎన్ఓ ప్లాటింగ్ ఏంటంటారా, మన తెలంగాణ రీజియన్లో మరాఠవాడ సర్వే సిస్టమ్ లాగా ఆంధ్రప్రదేశ్లో డిఎన్ఓ లాగా డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సర్వే సిస్టమ్. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇది రెండు ఒకటే రోజున కండక్ట్ చేస్తారు. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ నూన్, ఆఫ్టర్నూన్. సెకండ్ డే రోజు ఇంకొక సబ్జెక్ట్ మిగిలిపోయింది, ఫీల్డ్ ప్రాక్టికల్. దీనికి 100 మార్క్స్. దీంట్లో పాస్ కూడా 60 మార్క్స్. ఫీల్డ్ ప్రాక్టికల్ ఉంటుంది, అది వచ్చేసి మీకు 100 మార్క్స్. ఇది కూడా ఫీల్డ్కి వెళ్ళి క్రాస్ టాప్ చైన్ రేంజింగ్ రాడ్స్తోని మీకు ఒక పొలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పొలాన్ని మెజర్ చేసి మీ ఓన్గానే క్రాస్ టాప్ని 90 degreesలో ప్లాట్ చేయాలి. 90 degrees అంటే ఇక్కడ మీరు క్రాస్ టాప్ ప్లేస్ చేశారంటే ఇక్కడున్న జెండా కనిపించాలి క్రాస్ టాప్ నుంచి, ఇక్కడున్న జెండా కనిపించాలి క్రాస్ టాప్ నుంచి. ఎక్కడి నుంచి కనిపించాలి క్రాస్ టాప్ నుంచి? క్రాస్ టాప్కి ఇక్కడ ఒక చిన్న గ్రూవ్ అని ఉంటుంది. ఆ గ్రూవ్ల నుంచి 1 eye సైడ్తో చూస్తే ఈ ఫ్లాగ్ కనిపించాలి, ఈ ఫ్లాగ్ కనిపించాలి. అప్పుడు 90 degrees ఫామ్ అవుతుంది. అది మీకు ఫీల్డ్లో ప్రాక్టికల్లో ఎవరైతే ఎగ్జామినర్ వస్తారో దాన్ని వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ ఈ క్రాస్ టాప్ని 3 attemptsలోనే వేయాలి. లైక్ ఇలా మీరు వేసారంటే ఇటు మ్యాచ్ అవ్వాలి, ఇటు కూడా మ్యాచ్ అవ్వాలి. అది 3 times అంత పర్ఫెక్ట్గా వేయాలి. అది ప్రాక్టికల్. సో దీంట్లో 100 మార్క్స్. దీంట్లో మీరు 80 to 90 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ప్రాక్టికల్లో 80 to 90 మార్క్స్ స్కోర్ చేస్తే 100 కూడా చేయొచ్చు. సో ఇది సబ్జెక్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం ఆల్రెడీ టాపిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అనుకుంటున్నా, ఏమేమి టాపిక్స్ చెప్తారా అనేది. మీకు డే బై డే టిఫన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. మీరు వాటిని రెగ్యులర్గా రోజు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు. సో ఇంకా టాపిక్స్ ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన కంటెంట్. మీకు ఎలా ఉంటుందో కంటెంట్ తెలియదు, సో అందుకనే నేను దీన్ని మీకు రెఫర్ చేయట్లేదు. బట్ ఏమేమి ఉంటాయో మాత్రం చెప్తాను. ఒకవేళ సేమ్ ఉంటే గుడ్, ఒకవేళ లేవంటే మీరు నాకు చెప్పండి రిటర్న్లో, నేను కూడా నేర్చుకుంటాను. ఓకే, మాకున్న కంటెంట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సర్వే, డిఫరెంట్ సర్వే సిస్టమ్స్, జియోమెట్రికల్ టర్మ్స్, సర్వే ఇన్స్ట్రుమెంట్స్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, టర్మినాలజీ. నేను ఓన్లీ మెయిన్ చెప్తున్నాను, ఏమేమి అవసరమో అవే. క్లాస్ రికార్డ్, ల్యాండ్ రికార్డ్ ఆఫీస్, రివిజన్ సర్వే అండ్ నియరెస్ట్ ఆఫ్సెట్ సెగ్మెంట్ మెథడ్.
ఇలా టోటల్గా మీకు 35 టాపిక్స్ని కవర్ చేయబోతున్నారు. మాకైతే 35 టాపిక్స్ టు 40-50 టాపిక్స్ కవర్ చేశారు. మీకు ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తారో తెలియదు, బట్ హోప్ ఖచ్చితంగా మీకు ఎక్కువే కవర్ చేస్తారు. అండ్ మాకు ట్రైనింగ్లో ఈటీఎస్ నేర్పించారు, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్, డీజీపీఎస్ కూడా నేర్పించారు, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ 2 ఎక్విప్మెంట్స్ నేర్పించారు మాకు. అండ్ దీంతోపాటు ఇంకా మాకు ట్రైనింగ్ చెప్పినప్పుడు భూమిది అనే సాఫ్ట్వేర్ నేర్పించారు. నేను ఇప్పుడు దీని మీదనే చాలా వర్క్ చేస్తున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంది నాకు ఈ సాఫ్ట్వేర్. అండ్ QGIS నేర్పించారు, దీంట్లో కూడా వర్క్ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచి సాఫ్ట్వేర్ ఇది కూడా. అండ్ ఆటోక్యాడ్ని కంప్లీట్గా డెప్త్గా నేర్పించలేదు, ఓన్లీ ఆటోక్యాడ్లో టిప్ అండ్ ప్లాటింగ్ ఎలా చేయాలో మాత్రమే నేర్పించారు. ఓకే, సో ఇవన్నీ మాకు ఎక్స్ట్రాగా నేర్పించారు. ఇది రెగ్యులర్ బ్యాచ్ నేర్పించారు. మీకు ఓన్లీ డీజీపీఎస్ మాత్రమే నేర్పిస్తారని అనుకుంటున్నాను. ఐ గెస్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓన్లీ మీకు డీజీపీఎస్ నేర్పిస్తారు, అది కూడా భూభారతి యాక్ట్ కోసం కాబట్టి డీజీపీఎస్ నేర్పిస్తారు. సో ఇంకా ఇంపార్టెంట్ ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో ఫైనల్ ఇంకొక టాపిక్ మీకు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను క్లాస్. సో చాలామంది కామెంట్స్లో లైక్ ఎలా ఉంటుంది ట్రైనింగ్, ఏం చేయాలి, పాస్ ఎలా అవ్వాలి, అసలు ఇది యూస్ఫుల్లేనా, అసలు మాకు ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది, చాలామంది మా ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడిగారు. ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఎవరు మీకు గవర్నమెంట్ నుంచి జాబ్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అది కూడా ట్రైనింగ్ తీసుకుంటే. ఒకవేళ కనుక మీరు ల్యాండ్ సర్వేయింగ్లో ట్రైనింగ్ తీసుకుంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా పని చేసుకోవడం, లైక్ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీరే మీ ఓన్గా పని చేసుకోవడం. ఎక్కడ పని చేసుకుంటారు అంటే, ఇప్పుడు ఒకవేళ ఎవరు లేరు, మాకు సర్కిల్ లేదు, మాకు ఎవరైనా చెప్తేనే మేము వర్క్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాకుండా ఈసారి ఈ లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్లో భూభారతి యాక్ట్ కోసం 5000 మెంబర్స్ లైసెన్స్ సర్వేని తీసుకుంటున్నారు. సో అందులో ప్రకారంగా మీరు ఏం చేస్తారంటే, ఆ భూభారతి యాక్ట్లో చూడండి, సపోజ్ ఇప్పుడు ఇదే టిప్పన్ ఉంది. ఈ టిప్పన్ ఒక ఫార్మర్ది అయితే అతను, నేను ఇదే టిప్పన్కి ఆనుకొని ఇంకొకటి కూడా డ్రా చేస్తాను. ఇలాంటి ఒక టిప్పన్ వస్తుంది మీ దగ్గరికి. ఇలాంటి ఒక టిప్పన్ వచ్చేసి ఇది సర్వే నెంబర్ 1 అండ్ ఇది సర్వే నెంబర్ 2. ఈ సర్వే నెంబర్ 1 అతను ఏం చేశాడంటే, ఇతని ల్యాండ్ని కొంచెం ఇటుగా జరుపుకొని ఇక్కడ గట్లేసుకున్నాడు. ఇలా గట్టి అనేది వేసేస్తున్నాడు, జరిపేశాడు ల్యాండ్. ఎలా? అప్పుడు ఈ సర్వే నెంబర్ 2 అతను ఏం చేయాలి? ఇతను జరిపేశాడు, ఇతను స్ట్రాంగ్ పర్సన్. సర్వే నెంబర్ 1 అతను స్ట్రాంగ్, ఇతను కొంచెం వీక్. ఈయన ఏం చేయాలి? వదిలేయాలా లేదంటే ఫైట్ చేయాలా? ఫైట్ చేయాలి. కాబట్టి ఏదైతే టిప్పన్ ఉందో, ఇది 1950లో మనకి తెలంగాణ మొత్తం సర్వే అయిపోయింది 1950లో. సో 1950లో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఇది. ఈ ఫస్ట్ రికార్డులో ఇలా ఉంది ఒరిజినల్గా.
కానీ డూప్లికేట్గా గ్రౌండ్ పైన ఇలా ఉన్నాడు. సో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి తెలంగాణలో. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అర్థం అవడం కోసం. డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉన్న ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఈ గవర్నమెంట్లో ల్యాండ్ సర్వేస్ తక్కువ అయ్యారని నోటీస్ చేసి ఈ లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో మీరు సర్వే నెంబర్ 2కి మీరు కనుక ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనుకోండి, అతను మీకు ఎంత పేమెంట్ ఇస్తాడో మీరు ఊహించుకోండి. లైక్ యాజ్ పర్ మార్కెట్ ఎంత ఉందో అండ్ ఇతనికి ఇది పోకుండా మీరు కాపాడినందుకు ఎంత ఇస్తారు, అది డిపెండ్స్ అపాన్ యువర్ మార్కెట్. సో ఇది మీరు భూభారతిలో మీకు ఇలాంటి ఒక టిఫన్ అసైన్ అవుతుంది. ఎప్పుడు అసైన్ అవుతుంది అని అంటే, ఎవరైనా ఫార్మర్ వచ్చి అతని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ల్యాండ్ అమ్ముకున్నా, లేదంటే ల్యాండ్ని దీంట్లో మార్టిగేజ్ చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా, ఇప్పటి నుంచి యాక్ట్ ఏమైనా ఉందంటే భూభారతి పోర్టల్లో రిజిస్టర్ అయితేనే, అందులో రిజిస్టర్ అయ్యి మీ మ్యాప్ని అందులో పోర్టల్లో ఎంటర్ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకనే ప్రతి ఒక్క భూమిని మళ్ళీ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే భూములను అమ్ముకుంటున్నారో కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు డిజిటల్గా ఇలా సర్వే చేసిన మ్యాప్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ తెలంగాణలో ఎంతవరకు ఉంటుందో ఇప్పుడు మీరే చూసుకోండి. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెన్స్. అది మీరు పాజిటివ్గానే తీసుకోవచ్చు లేదా నెగిటివ్గానే తీసుకోవచ్చు. బట్ ల్యాండ్ సర్వేయింగ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు దీంట్లో. సో ఇది నేను ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను. భూభారతి యాక్ట్ అండ్ మీరు ట్రైనింగ్లో మీకు ఏమేమి ట్రైనింగ్ ఇస్తారని. ఇది నెక్స్ట్ వీడియోలో మనం టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. మెల్లిమెల్లిగా మనం మీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేలోపు టాపిక్స్ గురించి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అందరూ న్యూమరికల్స్ నేర్చుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. సో టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.